హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎపిసోడ్ 8లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ స్వర్ణామృతంలో ఇన్ని ఎపిసోడ్లుగా స్వర్ణమాల మేడం గారి బాల్య జీవిత విశేషాలు, ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ అమ్మగారు, నాన్నమ్మ గారి గురించి చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. అందులో నుంచి వచ్చిన ఒక అమృతమైన విషయాలు ఇన్ని ఎపిసోడ్లుగా పంచుకుంటూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో స్వర్ణమాల మేడం గారి ఎడ్యుకేషన్ తర్వాత మ్యారేజ్ సంబంధించిన అసలు వాటి మ్యారేజ్కి దారితీసిన కొన్ని మధురమైన జ్ఞాపకాలు పంచుకున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో పత్రి సార్ కూడా ఎంటర్ అయిపోయారు, అందరికీ తెలిసిందే. సో ఫ్రెండ్స్, ఇంకాస్త ముందుకు వెళ్తున్నాం. ఈ ఎపిసోడ్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడంతో పాటు వాటిలో నుంచి వచ్చిన అమృతమైన విషయాలు మీ అందరితో పంచుకుంటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మేడం నమస్తే మేడం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ముఖ్యంగా ఇరానీ హోటల్ గురించి బాగా డిస్కషన్ జరిగింది మేడం. Everybody was enjoying to have a discussion in Irani hotel. ఎక్కడన్నా విన్నావు అది? ఆడపడుచు కాబోయే మరదలతోటి ఇరానీ హోటల్లో డిస్కషన్. బేసికల్గా మూవీస్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ కొన్ని కనపడుతుంటారు మేడం. కనపడతాయి, ఆ నిజ జీవితంలో కూడా ఉంటాయని ఇప్పుడు అర్థమైంది. మనం ఇరానీ హోటల్ దగ్గర నుంచి మళ్ళీ ముందుకు వెళ్దాం మేడం. ఆ రోజు ఇంకా డీటెయిల్ డిస్కషన్ ఎలా ఉండేది మేడం? మీకు, సుధా మేడం గారికి, పత్రి సార్, ముగ్గురే కదా మేడం? అంతే. ఓకే, మేము ముగ్గురమే అక్కడ కూర్చున్నాం. ఓకే, కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం ఈ ముగ్గురం కలిసి. అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను ఇంట్లో దింపేసి అడిగారు. మా ఆడబిడ్డ అడిగింది, మీ ఇద్దరు ఎప్పుడు కలిశారు, ఎప్పుడు మీరు ఇద్దరు లైక్ చేసుకున్నారు, ఇదంతా ఎప్పుడు జరిగింది? ఓకే. సో ఏదో టూకీగా అలా చెప్పామన్నమాట. ఇలా ఏదో అనుకోకుండా అన్నీ జరిగిపోయినాయి అని. ఓకే. తెలియకుండా జరిగిపోయినాయి అని. తెలియకుండా ఏది జరగదే, అన్నీ తెలిసే జరుగుతాయే అని అన్నారా మేడం? ఆవిడ అంది. ఓకే. మేము అనుకుంటున్నాం తెలియకుండా అని, కానీ మీరు అంటున్నారు అన్నీ తెలిసే అని. అది మీది కరెక్టే, మాది కరెక్టే అన్న. ఓకే. మాటలు బాగా మాట్లాడతావే. దిస్ వాజ్ ఓన్లీ డిస్కషన్, అంటే విచ్ ఐ రిమెంబర్. మేడం, లాస్ట్ ఎపిసోడ్లో మీకున్న ఒక బాండేజ్ సుధా మేడం గారితో, సో అంటే ఈ సందర్భంగా ఆవిడ గురించి కాస్త ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనిపించింది. సో మీ యొక్క ఫస్ట్ మీట్ వచ్చేసి అక్కడ జరిగింది ఇరానీ హోటల్లో. సో అక్కడ నుంచి మీరు లాస్ట్ చెప్పడం ఏంటంటే ఆవిడ ఒక డాక్టర్గా, సైక్రియాటిస్ట్గా చేయడము, సో వాటికి సంబంధించిన అన్ని కేస్ స్టడీస్ అంతా కూడా మీ దగ్గర డిస్కస్ చేయడము, అంటే ఒక డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇలాగా ఉంటారు, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి అలా ఉంటుంది. సో ఇవన్నీ కేస్ స్టడీస్ మీతోనే డిస్కస్ చేసేవాళ్ళ మేడం, లేకపోతే జనరల్ ఆవిడ నేచర్? ఆవిడే చాలా వరకు చాలా ఇంట్రోవర్ట్. ఓకే. ఎవరితో ఏమీ షేర్ చేసుకోదు. దానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమీ షేర్ చేసుకోదు. తన గురించి ఎవరితో షేర్ చేసుకునే, మా అక్కతో అయితే అసలే లేదు. ఎందుకంటే వాళ్ళ పెద్ద వదిన. ఓకే. దాంతో లేదు, నాతోనే ఎక్కువ షేర్ చేసుకుంటాం. ఎక్కువ ఎందుకంటే మేము స్పిరిచువల్లో వచ్చాం కాబట్టి అది ఒకటిగా అయిందనమాట. అంటే ఫస్ట్ మా ఆడబిడ్డ స్పిరిచువల్లో లేదు, అసలు లేదు. మా అత్తగారు అండదండల్లోనే ఉండేది, అంటే ఆ మూసలోనే ఉండేది. కానీ ఆవిడకి ఎట్లా అంటే బయట ఫ్రెండ్లీగా ఉండాలి అనే ఇష్టం చాలా ఉంది నాతోటి. ఓకే. సో ఏమయ్యేది, ఈయనేమో స్పిరిచువల్గా ఉండేవారు, వాళ్ళకంతా స్పిరిచువాలిటీ నచ్చేది కాదు. ఒకసారి మా అత్తగారికి హార్ట్ అటాక్ వచ్చింది, మైల్డ్ అటాక్ అనుకో. ఆ మైల్డ్ అటాక్లో అప్పుడు మా ఆడబిడ్డ ఉంది, ఈయన కూడా ఉన్నారు. వీళ్ళిద్దరే హాస్పిటల్లో ఉండేవారు ఆవిడ కోసం. ఓకే. సో ఉన్నప్పుడు
ఈయన అన్ని స్పిరిచువాలిటీ చెప్పడం మూలాన ఆవిడ వెంటనే తన ప్రాబ్లమ్స్కి ఇది సొల్యూషన్ అని ఆవిడ తెలుసుకుంది. సొల్యూషన్ అని కాదు, ఇది కారణం అని. సొల్యూషన్ అని కాదు, దిస్ ఈజ్ ద రీజన్ ఐఎమ్ ఫేసింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, ఆ రూట్ కాజ్ని తెలుసుకొని దెన్ బాగా రిలాక్స్ అయిపోయింది. ఓకే, అప్పటి నుంచి కూడా ఈయనతోటి ఎక్కువ డిస్కషన్స్లో పాల్గొనడము, అందరినీ ఇప్పుడు మన స్పిరిచువల్ మాస్టర్స్ అందరినీ మీట్ అవ్వడము అలాగంతా జరిగింది అనమాట. అప్పటికి ఇంకా అంత లేరు, ఎందుకంటే నేను చెప్పాలంటే తను ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు, ఈ మార్పు వచ్చినప్పుడు ఎవరూ లేరు. తర్వాత అప్పటికి ఈయన ఎక్కడ మన హైదరాబాద్ ఆఫీస్లో పనిచేసేవారు. కొద్దిమంది వరకు ఉండేవారు హైదరాబాద్. మా తమ్ముడు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వాళ్ళు ఆఫీసులో కొంతమంది ఆయన ఫ్రెండ్స్, వీళ్ళు మాత్రమే ఉండేవారు అంతే. సో సుధా మేడం ఒక కంప్లీట్గా ఈ మైండ్ గురించి ఎక్కువ స్టడీ చేసేవాళ్ళు, చాలామంది పేషెంట్లను ఎంత డీల్ చేసేవాళ్ళు కదా మేడం. సో ఈ మెడిటేషన్ అనేది యాడ్ చేయడం అనేది ఆవిడ స్టార్ట్ చేసేవాళ్ళ మేడం, అంటే వన్స్ తెలిసాక దీని గురించి? పేషెంట్స్గా అక్కడ అమెరికాలో అలా అంతా చేయకూడదమ్మా. అక్కడే ఉన్నవారు? తను అక్కడ ఉంది కదా, అక్కడ పేషెంట్స్కి అలా మెడిటేషన్ చేయమని అలా అంతా చెప్పకూడదు, రూల్స్కి ఎగెన్స్ట్ అది. సూ చేసి పారేస్తారు. అలా అంతా ఏ సర్టిఫికేటు లేకుండా హాస్పిటల్ రూల్స్ 100% ఫాలో అవ్వాల్సిందే. ఆ ప్రోటోకాల్ నుంచి వెళ్ళలేము, అస్సలు మూవ్ అవ్వలేము. సో తనేమీ అలా అంతా చెప్పేది కాదు. బట్ మెడిటేషన్ వచ్చాక మటుకు అనలైజ్ చేయడంలో ఇంకా పెరిగి ఉంటుంది, అంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి అనేది. అలాగా అప్పటికి ఇంకా మెడిటేషన్లో అంత కంప్లీట్గా రాలేదని చెప్పచ్చు. ఓకే, బట్ వచ్చింది అటు ఇటు. తను అక్కడ ఉండాలి, అక్కడ చెప్పాలి. ఈ సబ్జెక్ట్ అక్కడ వాళ్ళకి సూట్ అవ్వదు, అంటే ఓపెన్గా చెప్పడానికి వీల్లేదు. ఓకే, మెడిటేషన్ అనేది ఓపెన్గా అసలు ఎక్కడా చెప్పడానికి వీల్లేదు. రిలాక్సేషన్ టెక్నిక్ వేరే వర్డ్స్ అని వాడాలి, కానీ ఇది మళ్ళీ ఇలా చెయ్యాలని చెప్పకూడదు. అక్కడ చాలా రూల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు ఎస్టాబ్లిష్ మెడిటేషన్ ఓవర్ దేర్. ఓకే, అందుకనే చాలామంది ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రాణిక్ హీలింగ్ అని, ఈ హీలింగ్ అని, ఆ హీలింగ్ అని ఇవన్నీ పేర్లు పెట్టుకుంటారే తప్ప మెడిటేషన్ టెక్నిక్ అనేది ఏమీ లేదు. టర్మినాలజీ మార్చుకోవాలి. ఎస్, ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. చాలా ఈయన చెప్పిన పుస్తకాలు, ఆవిడ అంతే ఒరేషియస్ రీడర్, ఎప్పుడు బుక్వామ్. పుస్తకంలో దూరిందంటే ఇంకా ప్రపంచం మర్చిపోయే రకం. సో ఈయన పుస్తకాలన్నీ ఇవ్వడం, పుస్తకాలన్నీ తను చదవడం ఇంట్లో, అలా అంతా చేసేవారు అనమాట. ఓకే, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఆవిడకి. అక్కడ బేసికల్గా ఎడ్యుకేషన్ పరంగా డాక్టర్ మేడం, ఎడ్యుకేషన్ పరంగా డాక్టర్. ఓకే, ఫస్ట్ మొన్న చెప్పాను ఇంటర్నల్ కాదు, జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత సైకియాట్రీ ఎందుకు చేసిందంటే మా మామగారికి మెంటల్ ఇది కదా, ప్రాబ్లం కదా. సో అందుకని తను ఆ డెసిషన్ తీసుకుంది అనమాట, నేను సైకియాట్రీ తీసుకుంటాను, ఇలా ఎవరన్నా ఉంటే కనుక నేను హీల్ చేస్తాను. ఓకే, అలా తీసుకుంది తను. ఎందుకంటే మా మామగారి సిస్టర్స్కి 2-3 ఉంది ఇదే కేసు, వాళ్ళ ఇంట్లో ఉంది. అందుకని చెప్పేసి ఆవిడ దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని సైకియాట్రీ తీసుకుంది. మీ మామగారి పేరు మేడం? రమణారావు గారు, వెంకటరమణారావు గారు, పత్రి వెంకటరమణారావు. విల్ కమ్ బ్యాక్ టు ద మ్యారేజ్ మేడం. అంటే సుధా మేడం మ్యారేజ్లో మీకు మెయిన్ మధ్యవర్తిగా ఉండడం, మీతో ఉన్న ఆ ఫ్రెండ్షిప్ పరంగా మాకు కాస్త సుధా మేడం గురించి ఎక్కువ తెలుసుకోవాలనిపించింది. బికాజ్ వీ హ్యావ్ దట్ మచ్ బాండేజ్. అంటే ఎస్పెషల్లీ ఆడ ఇంట్రావర్ట్ అని చెప్పారు, బట్ స్టిల్ మీతో ఇప్పుడే నా పెళ్లికి తన ఏ స్పిరిచువాలిటీ ఈయనకే లేదు కదా, ఆవిడకేముంటుంది అప్పుడు. బట్ ఫ్రెండ్లీగా ఉండేది అది. ఓకే, నేనేదో ఆడబిడ్డ అనే ఫీలింగ్ ఎప్పుడూ చూపించేది కదా ఆవిడ, ఫ్రెండ్లీగా ఉండేది. మేడం అప్పుడు ఆ టైంలో మీరు ఏమైనా
జాబ్ చేసేవాళ్ళ మేడం +2 ఎండింగ్ టైంలో మధు చిట్ ఫండ్స్ వదిలేశాను. అప్పటికి వదిలేశాను. ఎన్ని నెలలు చేస్తారు మేడం మధు చిట్ ఫండ్స్? ఎంత ఒక 7-8 నెలలు చేశాను, 1 year చేశాను. అంటే ఆల్మోస్ట్ మీరు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కంప్లీట్గా 8 నెలలు అంటే పెద్ద డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్. జాబ్ చేసేటప్పుడు కాలేజ్ డే టైంలో ఉండేదా మేడం? జాబ్ చేసేటప్పుడు కాలేజ్ డే టైంలో కాదు, షిఫ్ట్ ఉండేది కదా ఒక్కొక్కసారి. అప్పుడు నేను అక్కడికి కాలేజ్కి వెళ్ళేదాన్ని. కాలేజ్ దగ్గరే ఈ మధు చిట్ ఫండ్స్. అచ్చా. కాలేజ్కి ఇప్పుడు జీపీఓ ఉందా, దాని దగ్గరే ఈ మధు చిట్ ఫండ్స్ పైన ఉండేది మేడం మీద. ఓకే. ఆ రోజుల్లో సో ఈ టైమింగ్స్ మన కాలేజ్ టైమింగ్స్ సూట్ అయ్యేదా మేడం? సూట్ అయ్యేది కాదు, అందుకని కొన్నాళ్ళు చేశాక నేను ఇది మధు చిట్ ఫండ్స్ మానేశాను. ఓకే. అంటే 3 అటెండ్ అవ్వాలి కదా, ఈ కాలేజ్ ఆ కాలేజ్ ఆఫీస్ అనేసరికి అయ్యేది కాదు. సో మా అమ్మంది వదిలేసేయని. వదిలేయడానికి రీజన్ కూడా ఇంచుమించుగా ఇదే, టూ మచ్ అయిపోతుంది, హెక్టిక్ అయిపోతుంది కాలేజ్ జాబ్ అన్నీ. ఓకే. మరి ఇంకా ఏమైనా వేరే జాబ్స్కి ఏమైనా అప్లై చేస్తారా మేడం? వేరే జాబ్స్ కానీ పెళ్లి కాకముందు మా అక్క చెప్పాను కదా, మా అక్క ఎయిర్ హోస్టెస్గా ఉండేదని, పరిమళ. సో ఆ తర్వాత మా ఇంకో అక్కకు వచ్చింది. సో అలాగే రత్నమాలకి ఎయిర్ హోస్టెస్ ఇచ్చారు కానీ తను చేయలేదు కదా. సో నాకు ఇచ్చిన నా టర్మ్ వచ్చినప్పుడు నేనేం చేశాను, నాకు ఎయిర్ హోస్టెస్ నాకు ఇష్టం ఉండేది. ఓకే. ఆ ఊళ్ళు తిరగచ్చు కదా. అప్లికేషన్ ఫామ్ తెచ్చుకున్నాను, ఆ ఫామ్ అంతా ఫిల్అప్ చేసుకున్నాను. చేశాక కవర్లో పెట్టి ఈయనకి చెప్పి ఇట్లాగా నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఈయనకి ఇచ్చాను. ఈయనకు పోస్ట్ చేస్తానని చెప్పారు. చాలా సిన్సియర్గా తీసుకున్నారు. నిజంగా చేస్తారేమో అనుకున్నాను. తీసుకెళ్ళి ఇంట్లో ఎక్కడ బారేసినట్టున్నారు. తర్వాత అడిగితే నేనేం దాన్ని పోస్ట్ చేయలేదు. చక్కగా నిజం చెప్తారు కదా మళ్ళా. నేనేం పోస్ట్ చేయలేదు. నాకు కొంచెం కోపం వచ్చింది. మీ మీద ప్రేమతో అంటే మ్యారేజ్ చేసుకోకూడదు కదా. అదే అప్పుడు మీ రియాక్షన్ ఏంటి మేడం ఆ టైంలో? కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో సార్ మళ్ళీ కూల్ చేశారు. సో ఇదంతా కూడా బిఫోర్ మ్యారేజ్? ఇదంతా బిఫోర్ మ్యారేజ్. ఓకే. ఈ డ్రామాలన్నీ బిఫోర్ మ్యారేజ్, మొత్తం డ్రామాలన్నీ. ఓకే. చాలా బాగుండేది లైఫ్. హాయిగా బిందాస్గా ఉండేవాళ్ళం ఇద్దరము. అంటే ఎవరితోనో వెళ్తున్నా అనే భయం ఉండేది కాదు. మేము ఇద్దరం ఏదైనా సినిమాకి వెళ్తే మా తమ్ముడిని ఇచ్చి పంపించేది మాతోటి. ఓకే. మా తమ్ముడికి పైసలు ఇచ్చాను, వేరే సినిమాకి వెళ్ళరా అని మేము ఈ సినిమాకి వెళ్ళేవాళ్ళం. మేడం మీరు చూసిన ఫస్ట్ మూవీ ఏది మేడం? ఫస్ట్ మూవీ బాబీ. వావ్, రిషి కపూర్. ఓకే. బాబీ వెళ్ళాం. అదే ఆయన బర్త్డే అనమాట. సో ఆ రోజు అది రిలీజ్ అయింది. సో అప్పుడు వెళ్ళాం, దానికి వెళ్ళాం. అది కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో? నో అది ఫస్ట్ షో అనుకుంటా. అంటే ఫస్ట్ డే? నాట్ ఫస్ట్ డే, ఐ డోంట్ నో. మేబీ ఫస్ట్ డే. కరెక్టే. ఫస్ట్ డే ఓన్లీ. నేనే బుక్ చేశాను టికెట్స్. ఓకే. అప్పటికి మీకు కాలేజీలో అంతా కూడా అలవాటు ఈ బుకింగ్ అంతా. ఓకే. ముందరే టికెట్స్ ఇచ్చేవారు, ఇప్పట్లాగే ముందర ఇచ్చేవారు అప్పట్లో కూడా. కానీ ముందర లైన్లో వెళ్ళి తీసుకోవాలి. కరెక్ట్, లైన్లో వెళ్ళి తీసుకోవాలి ఫ్రైడే కావాలి అంటే ముందరే. సో అలా తీసుకొని నేను ఆయన వెళ్ళాం. వాడు మాతో వచ్చాడు, వాడిని వేరే దానికి పంపించి మేము ఇద్దరం ఆ సినిమాకి వెళ్ళాం. ఇంట్రెస్టింగ్ మేడం. నాకు ఇప్పటికీ అది బాగా జ్ఞాపకం ఉంది. ఓకే. అంటే చాలా నేను మర్చిపోతాను, ఎందుకంటే ఈ డేట్స్ అన్నా పిక్చర్స్ అన్నా, ఐ మీన్ ఏ డేట్కి కలిసారు, ఏ ఇయర్లో కలిసారు, కొన్ని ఇయర్స్ జ్ఞాపకం పెట్టుకుంటాను కానీ డేట్స్ అయితే ఐఎమ్ జీరో. బట్ అన్ని చెప్పేస్తున్నారు మేడం మీరు. అన్ని ఇయర్స్ చెప్తున్నాను, డేట్స్ ఎప్పుడన్నా చెప్పానా? లేదు. నో, అది అవసరం లేదు. చాలా మంది చెప్తారు August 24th ఇది, ఆగస్ట్ ఇది, అది ఇది అని. బట్ నో, ఐ డోంట్ రిమెంబర్ ఎనీ డేట్స్.
బట్ ఇన్సిడెంట్స్ అందులో నుంచి ఒక లెసన్ మటుకు ఎస్ చాలా డీటెయిల్గా చెప్తున్నారు మీరు. సో అక్కడ నుంచి మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం ఇంకా ఒప్పించడం అంతా కూడా ఎలా జరిగింది మేడం? అబ్బో చాలా కష్టమైంది బాబోయ్. ఓకే. చాలా కష్టమైంది. ఇప్పుడు ఏదన్నా అప్పట్లో మీ ఇద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. క్లోజ్గా అంటే ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్ళము. ఏదో ఇంట్లో గొడవలు కూడా నేను షేర్ చేసుకుంటే మా అత్తగారు వచ్చి ప్రతిదీ మగవాళ్ళకి చెప్పకూడదమ్మా అని. నాకు తెలియదుగా చెప్పకూడదని. ఓకే. చెప్పేసేదాన్ని అన్ని. ఇక ఇలాగా మీ అమ్మగారు మీ అక్క ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెండ్ అలా ప్రతిదీ అలా చెప్పకూడదు అనేవారు. సరేనండి అనేదాన్ని. ఓకే. ఐ వాజ్ సో ఇన్నోసెంట్. సో అలాగా ఫైనల్గా మ్యారేజ్ దగ్గరికి రావాలి అంటే ఇలాగా అన్నీ చెప్తూ ఉండేదాన్ని. మా అత్తగారికి ఏదన్నా, మా అత్తగారు ఏదన్నా అనేసి తాంబూలాలు తీసుకురాని. ఎందుకంటే ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్, మా అమ్మ ఏం చేసిందంటే ఎవరినో తీసుకొని తాంబూలాలు మార్చుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు లేదు తాంబూలాలు లేదు ఏం లేదు అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇలా అంతా మాట్లాడేశారు. దాంతో మా అమ్మ హర్ట్ అయింది కొంచెం బాగా. మా అమ్మ మా మామ కూడా వెళ్ళాము, నాయనమ్మ కూడా వెళ్ళారు. వాళ్ళిద్దరిని ఇన్సల్ట్ చేసి పంపించేసరికి నాకు బాధేసింది. బాధేసి నేను ఈయనకి చెప్పేశాను, చూడు ఇలా చేశారు అని. అది ఇన్సిడెంట్ ఇందాక అన్నది అది. అందుకు ప్రతిదీ మగాళ్ళకి చెప్పకూడదమ్మా. ఇది ఇంత పెద్ద చెప్పకుండా ఎలా దాస్తాం? ఏదో చిన్నది అంటే దాచచ్చు. బట్ వెన్ మా నాన్నమ్మ అంటే మాకు ప్రాణం, మా అమ్మ అంటే మాకు ఇష్టం. అలాంటప్పుడు వాళ్ళకి జరిగిన ఇన్సల్ట్ మనకి జరిగినట్టేగా. అలాగా మా నాన్నమ్మ చాలా ఓచుకునేది చాలా విషయాల్లో. మా అక్క డెలివరీ అయ్యాక తనకి సెకండ్ డెలివరీ అని చెప్పాను కదా, తను అత్తగారింటికి వెళ్ళాక వరంగల్కి వెళ్ళిపోయింది. వరంగల్కి వెళ్ళాక తనకి ల్యాప్సెస్ వచ్చింది. అప్పుడు కూడా అంతే, మా నాన్న వెళ్ళినప్పుడు చాలా అవమానాలు జరిగాయి. సో ఆ తర్వాత కూడా ఇలా అప్పటికి నేను ఇంక మాకు పెళ్లి కాలే, నేను చాలా చిన్నపిల్లని, అంటే టీనేజ్లోనే, పెళ్ళికి ముందర అదంతా. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఆల్ దట్. సో అదంతా అయ్యాక ఈ ఎపిసోడ్ కూడా జరిగేసరికి కొంచెం నాకు బాధ వేసింది. వల్ల ఇది జరిగేటప్పుడు మన మృదుల ఏమి చేయలేకపోయేది పాపం, ఏమీ చేయలేకపోయేది తను. నీకు ముందరే చెప్పాను కదా అనేది ఏమన్నా అంటే. కానీ పాపం ఈయన మాత్రం మా పత్రికారు మాత్రం చాలా సపోర్టివ్గా ఉండేవారు ఏ విషయాలైనా. అది వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న విషయాలనే పెద్ద పెద్దగా భూతద్దాల్లో పెట్టి వాటిని ప్రమోట్ చేసేవారు. అది మా ఇళ్ళల్లో చాలా చిన్న విషయం అనిపించేది అనమాట. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఎందుకు అని. ఎలాగా పెళ్లి కుదిరింది, ఎలాగా చేసుకోవాలనుకుంటున్నారు, తాంబూలాలు తీసుకుంటానని అట్లా అనుకొని వెళ్ళారు వాళ్ళిద్దరు. మేబీ బిఫోర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు, వెళ్ళినా కూడా దే రిజెక్టెడ్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. సో దిస్ ఈజ్ వాట్ ఇలాంటి చిన్న చిలికి అంటారే అన్నీ చాలా ఉన్నాయి పెళ్లి దాకా వెళ్ళాలంటే. సో ఫైనల్లీ ల్యాండెడ్. ఓకే. సో ఫైనల్లీ సార్ ఒప్పించేశారు మేడం అందరినీ? ఆయనే. సో సార్ ఒప్పుకోక తప్పలేదు. ఇప్పుడు మా ఆడబిడ్డ పాపం, చిన్న ఆడబిడ్డ ఏమనలేదు. పెద్ద ఆడబిడ్డ ఎట్లా అంటే వాళ్ళ అమ్మకి పూర్తి సరెండర్. వాళ్ళ అమ్మాయి ఎలా చెప్తే అలా, కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చో. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వాళ్ళ అమ్మ షీజ్ హెడ్ అనమాట. సో అలాగా పెద్ద ఆడబిడ్డ. సో వీ కాంట్ సే ఎనీథింగ్ టు హర్. మా బావగారు హీ హ్యాపీ, హీ డిడ్ంట్ సే ఎనీథింగ్. వాళ్ళిద్దరే అన్నమాట, పెద్ద మా అత్తగారు మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళిద్దరే. అసలు మా చిన్న ఆవిడ బిడ్డ కూడా మా పెళ్ళికి అంత లేదు పాపం. వాళ్ళ అమ్మ అంటే కొంచెం అప్పటికి భయం ఉండేది, భయపడుతుంది ఆవిడ. చాలా పెరిగిది, చాలా పెరిగిది.
ప్రతి చిన్నదానికి భయపడుతుంది ఆవిడ. వాళ్ళ అత్తగారింట్లో కూడా వాళ్ళ ఆడబిడ్డలకు భయపడేది. అంత చదువుకున్న మనిషి కూడా అసలు వణికిపోయేది, చాలా భయపడేది వాళ్ళ అత్తగారికి కానీ వాళ్ళ ఆడబిడ్డలకు కానీ. ఒక తోటికోడలు ఉండేది, 5 6 ఆడబిడ్డలు. ఇప్పుడు మా ఆడబిడ్డ హస్బెండ్ కూడాను మన మావగారు మా ఆడబిడ్డ మావగారు ఇద్దరు కలిసి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు, ఫ్రెండ్స్. ఓకే, అంటే అర్థమైందని చెప్పింది. సార్ వాళ్ళ నాన్నగారును ఆయన మా ఆడబిడ్డ హస్బెండ్ వాళ్ళ నాన్నగారు. సుధా మేడం వల్ల హస్బెండ్ నాన్నగారు అంటే మావగారు. వాళ్ళిద్దరు కలిసి షుగర్ ఫ్యాక్టరీలో పనిచేశారు. అక్కడ స్నేహం అంటే పెద్ద అప్పటి కూడా ఏం స్నేహం కాదు. తర్వాత ఎప్పుడైతే తను హైదరాబాద్కి వచ్చి యూనివర్సిటీలో జాయిన్ అయిందో, ఆయన కూడా ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడే చదివినట్టున్నారు. అలాగా వాళ్ళిద్దరికి కుదిరింది, ఇష్టపడుకున్నారు వాళ్ళిద్దరు కూడా. అలాగే వాళ్ళది కూడా పెళ్ళైంది. వాళ్ళది కూడా లవ్ మ్యారేజే. ఎటు వచ్చి వాళ్ళు మా మధ్వ బ్రాహ్మిన్స్ కాదు, ఇంకో కల్ట్ అంతే, బ్రాహ్మిన్సే. బట్ దే ఆర్ హీఈస్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ. మై సిస్టర్ ఇన్ లాస్ హస్బెండ్ రామకృష్ణ, ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు నాతోటి. చెల్లమ్మ అనుకుంటూ ఉండేవారు నన్ను, అది బాగా చూసుకునేవారు. అంటే మ్యారేజ్ ముందు ఆయన తెలుసా మేడం? ఆయన వచ్చినప్పుడు యూఎస్ నుంచి వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు యూఎస్ అంటే తెలుసు కదా. మా అక్కను ఆయన కలిసే అమెరికా మన లండన్కి వెళ్ళారు. అంటే మా రెండో మృదుల లండన్కి వెళ్ళిందని చెప్పాను కదా, ఆయన పిహెచ్డి చేయడానికి. సో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసే లండన్కి వెళ్ళారు. ఫస్ట్ మా బావగారు వెళ్ళిపోయారు, తర్వాత ఈయన అమెరికాకి వెళ్తూ లండన్లో మా అక్కని దింపేసి ఆయన అమెరికాకి వెళ్ళిపోయారు 69లో. సో అప్పటి నుంచి తెలుసు ఆయన. వాళ్ళ పెళ్ళి అంతకుముందే అయిపోయింది కదా. మీ పెళ్ళప్పుడు మృదులాక్క ఇప్పుడు ఇక్కడ ఉన్నారా, లండన్లో ఉన్నారా మేడం? లేదు, ఇక్కడ వచ్చేసారు, వరంగల్లో ఉండేవారు. సో మెయిన్గా సుధా మేడం, పత్రి సార్ కంప్లీట్ అన్ని వాళ్ళిద్దరు లీడ్. ఇదంతా అర్థం అవుతుందా నేను స్టోరీ అంతాను? సుధా మేడం మిమ్మల్ని చూడడానికన్నా యుఎస్ నుంచి వచ్చారు. ఓకే, నన్ను చూడడానికి వాళ్ళ ఆడబిడ్డ మ్యారేజ్ కోసం వచ్చి at same time, but intention was to meet you. Not intention. After she came to know all this. వచ్చే వరకు తెలియదు. No. Okay. Then she came to me in that Irani hotel. Then you tell. ఇప్పుడు సుధా మేడం వాళ్ళ హస్బెండ్ ఎలా అంటే పత్రి సార్ వాళ్ళ ఫాదర్ కి కొలీగ్. ఎస్. సో అక్కడ పరిచయం అవ్వడం. నో పత్రి సార్ వాళ్ళ ఫాదర్ కి ఆయన కొలీగ్ కాదు, వాళ్ళ ఫాదర్ కొలీగ్. సుధా మేడం వాళ్ళ హస్బెండ్ ఫాదర్. ఎస్. కరెక్ట్. సో అలాగా పరిచయం అవ్వడం, వాళ్ళది కూడా ఒకందుకు లవ్ మ్యారేజ్. సో మన మృదులాక్క లండన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆయన అమెరికాకి వెళ్ళాలి, లండన్ లో డ్రాప్ చేసి వెళ్ళారు. ఇప్పుడు అంతకుముందే వేణు సార్ అక్కడ లండన్ లో ఉన్నారు. ఆయన పెళ్ళైన 10 రోజులకే వెళ్ళిపోయారు లండన్కి. మా మృదుల హస్బెండ్. అంటే వెంటనే పిహెచ్డికి జాయిన్ అయిపోవాలి, సో అందుకని వెళ్ళిపోయారు మాంచెస్టర్లో. ఓకే. సో అందుకని ఈ కూడా వీసా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని ఈ కుడెంట్ టేక్ మై సిస్టర్ అనమాట. ఓకే. సో ఒక్కసారి ఇంకా మ్యారేజ్లోకి ఎంటర్ అయిపోదా మేడం? సో ఫిక్స్ అయినప్పుడు సో అన్నీ మొత్తం సెట్ అయ్యాక సో మీకు ఎలా అనిపించింది మేడం ఆ టైంలో? ఇంకా సో ఆల్మోస్ట్ మీరు చూసినారు కదా ఫేసెస్ అన్ని అలా సో చిన్న ఏమన్నా సరే మొత్తం అంత క్లియర్ అయిపోయింది. సో ఆ ఫస్ట్ మొత్తం మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది ఎవ్రీథింగ్ అన్నప్పుడు ఆ న్యూస్ మీకు ఎవరు చెప్పారు మేడం ఫస్ట్? అంటే కంప్లీట్ గా మ్యారేజ్ డేట్ తో సహా అందరు కూడా నా ముందే జరుగుతున్నాయి, అన్ని నా ముందరే జరుగుతున్నాయి స్టెప్ బై స్టెప్. మా అమ్మకి ఎట్లా అంటే మొక్కుకుంది అనమాట, నరసింహస్వామి దగ్గర చేవేళ్ళ అని ఉంది హైదరాబాద్ దగ్గర, తెలుసు కదా నీకు, అక్కడ పెళ్లి చేస్తానని మొక్కుకుంది. అక్కడ కుదరలేదు, అందుకని యాదగిరిగుట్లో జరిగిందమ్మా. అది కూడా నరసింహస్వామి గుడే కదా.
సో అటు వరంగల్కి ఇటు హైదరాబాద్కి మధ్యలో ఉంది అది. యా. సో అందుకని అక్కడ పెట్టుకున్నారు అనమాట. ఓకే. మా చిన్నాన్న ఎండోమెంట్స్లో ఉండేవారు కదా, సో ఆయన మొత్తం అంతా ఎవరు మేడం? మా చిన్నాన్న, ఓకే. మా నాన్నగారి కజిన్ బ్రదర్, జస్ట్ ఇమీడియట్ కజిన్ బ్రదర్. ఓకే. సో ఆయన ఎండోమెంట్ సెక్రటరీ. సో దాంట్లో ఆయన మొత్తం అంతా యాదగిరిగుట్టలో అంతా మేనేజ్మెంట్ అంతా ఆయనే చేశారు. సో అవెన్యూ ఫిక్స్ చేయడం అంతా కూడా అవన్నీ ఫిక్స్ చేయడం అంతా, అంటే అక్కడ అని చెప్పాక ఇంకా ఆయనే మొత్తం అన్ని తీసేసుకున్నారు. ఓకే. సో అందరం అక్కడికి బస్సులో వెళ్ళాము, బాగుండింది. ఇంట్లో ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేశారు. అంతా సింపుల్ మ్యారేజ్ అమ్మా. ఈ రోజుల్లో అసలు ఈ రోజులతో కంపారిటివ్ లేదులే. ఓకే. ఏందేందో పెడతారు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అంటే. పెళ్లి కంటే ఆ వీడియోలో హడావిడి ఎక్కువ ఉంటుంది, పెళ్లి కూతురు కనపడదు. మనం వీడియోలో చూసుకోవాలి పెళ్లి కూతురు ఎలా ఉందో. అప్పుడు అలా కాదు. ఇక్కడ అంతంగా ప్రొజెక్టర్లు పెట్టేస్తున్నాం చూడడానికి అని చెప్పి. అదే లాంగ్ ఉన్న వాళ్ళకి. అప్పట్లో ఏం లేదు, పెళ్లి కూతురు ఎదుగుండా కనపడేది, పెళ్ళంతా కనపడేది అందరికి. చెప్పాలంటే అది అది బాగుంది. ఎంత బాగుండేదో న్యాచురల్ గా, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్. నేను మేడం ఒక్కసారి ఆ పిక్చర్స్ అంతా కూడా ఒక్కసారి మనం స్వర్ణామృతం ప్రేక్షకులు ఒక్కసారి చూపిద్దాం మేడం. తప్పకుండా చూపిద్దాం అన్ని మీ ఒక నా చిన్నప్పటి నుంచి పిక్చర్స్ అని వేద్దాం. సో కంప్లీట్ గా ఆ ఫొటోస్ కి ఒక ఎపిసోడ్ పెట్టేస్తాం. సో విల్ ఐడెంటిఫై, అంటే వాళ్ళకు కూడా చిన్న పజిల్ లాగా ఇచ్చేది కూడా ఇచ్చేయచ్చు, వీళ్ళెవరు వాళ్ళెవరు. మేడం మనం యాదగిరి గుట్ట వరకు వచ్చేసాం మేడం. మ్యారేజ్ హంగామా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు సార్ పక్క, ఒక సక్కర మీ ఫ్యామిలీ దగ్గర నుంచి. సో మీ ఏరియా నుంచి బస్సు బయలుదేరింది. దాంట్లో మా చిన్నాన్నలు, మా మామయ్యలు, మా అమ్మ సిస్టర్స్, నా సిస్టర్స్, మా బావగారులు. మేడం అందరూ 4 సిస్టర్స్ వచ్చేసారా మేడం? అందరూ వచ్చారు. ఓకే. మా పెద్దక్క అప్పుడే డెలివరీ అయింది, ఆ బేబీని తీసుకొని వచ్చింది. మంజులాక చిన్న బేబీ. రెండో బావగారు వాళ్ళిద్దరు ఎలా, నాకు ఆవిడ ఇమీడియట్ తోటకోడలే అవుతుంది కదా. మూడో అమ్మాయి, రెండో అమ్మాయి కూడా అంతేను కదా. ఇంకా 4వ అక్క కూడా వచ్చింది. వాళ్ళ అమ్మ ఎవరు ఇప్పుడు అహ్మదాబాద్లో ఉంటుంది, రత్నమాల. మంజుల, మృదుల, ఊర్మిళ, రత్నమాల. ఊర్మిళ అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు మేడం? నల్లగుంట్లోనే. వాళ్ళ ఇల్లు నల్లగుంట్లోనే, పెద్ద ఇల్లు వాళ్ళది. చాలా పెద్ద ఇల్లు. నార్త్ ఇండియాలో ఉన్నది ఒక రత్నమాల అంతే. వాళ్ళందరూ ఇక్కడ లోకల్? అందరు ఇక్కడే లోకల్. మా పెద్దక్క అంటే మంజుల మాత్రం అటు వాళ్ళ క్యాంపుల ద్వారా అందుకని తిరుగుతూ ఉండేవారు. మా రెండోక వరంగల్లో ఉండేది మృదుల, ఆయన అక్కడ జాబ్ చేసేవారు కాబట్టి. మా ఇప్పుడు రత్నమాల ఏమో అహ్మదాబాద్లో ఉండేది. అట్లా. సో అందరూ ఒకే బస్సులో? అందరూ ఒక బస్సులో. చాలా సరదాగా ఉండింది. అందరూ దగ్గర వాళ్ళు కదా. కొంతమంది కార్లలో వచ్చే రాగలిగిన వాళ్ళు, కొంతమంది మాతో పాటు బస్సులో వెళ్ళాము. సో అలాగా 10-15 కార్లు, బస్సు, అలాగనమాట. బాగుండింది. మీరు బస్సులో ఉన్నవారు మేడం, కారా మేడం? బస్సే. సో ఫుల్ హంగామా, ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళాము. అక్కడ బేసికల్గా మ్యారేజ్ బస్సులో ఉన్నారంటే అందరూ గెట్ టుగెదర్, గ్యాదరింగ్, డాన్స్లు, కచేరీ. ఊరికేనే పాటలు పాడుకున్నాం అంతే, పాత పాటలు అవన్నీ. కచేరీ మటుకు పాత పాటలన్నీ పాడుకున్నాం. అందులో మీరు మీ సిస్టర్స్ అందరు కూడా పాటలు పాడడం, రాసుకోవడం, రేడియో అంతా కూడా అప్పట్లో ఉంది కదా. సో అది కంటిన్యూ అయింది బస్సులో? కంటిన్యూ అయింది. ఓకే. అక్కడ మొన్న పోయినసారి వెళ్ళినప్పుడు కూడా నేను ఈయన చూపించారు, ఇగో ఇక్కడే మన పెళ్ళయింది అని చూపించారు. ఎక్కడ మా విడిది ఉండిందో అన్నీ చూపించారు. చూసాం మేము. అంటే సరదా.
యా 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 బాగుండింది ఇట్ వాస్. సో అలాగా బస్సు దిగాము, పొద్దున్న బయలుదేరాము. అక్కడికి వెళ్ళి భోజనాలకి వంట వాళ్ళంతా ఆ రోజుల్లో ఈ కేటరింగ్లు ఇవన్నీ ఏం లేవు కదా, అవును. ఆ వంట వాళ్ళు ఉండాలి, వంట చేయాలి. సో ఈయన ఎండోమెంట్స్లో ఉన్నారు కాబట్టి అన్ని విఐపి ట్రీట్మెంట్సే. ఎవరు రమణ గారా మేడం? మా మా చిన్న అన్న, చిన్న అన్న. ఏం పేరు మేడం? ఆయన పేరు జయరావు. జయరావు. ఓకే. ఆయన ఎండోమెంట్స్లో ఉన్నారు. సో అందుకని ఆయనకు అన్ని విఐపి ట్రీట్మెంట్స్. వాళ్ళ అన్నగారి కూతురు పెళ్ళి అన్న అంటే ఓకే, మా చిన్న అన్న కదా. అవును. సో అన్నగారి కూతురు పెళ్ళి అంటే వాళ్ళందరూ కూడా అటెంటివ్గా ఉన్నారు. సో కంప్లీట్గా చెప్పాలంటే ఇంకా విఐపి కేటగిరీ. ఎస్. సో అక్కడ దిగాము, సాయంత్రం అయింది, అక్కడ దిగాము. సాయంత్రం కూడా కాలేదు అనుకుంటా, మధ్యాహ్నం. ముహూర్తం ఎన్నింటికి మేడం? తెల్లవారుజామున 4 గంటలకి. ఓకే, అంటే మీరు ముందు రోజు మార్నింగే అక్కడికి రీచ్ అయిపోయారు? యా, ముందర రోజు మధ్యాహ్నం అక్కడ రీచ్ అయిపోయాము. అంటే మా దాంట్లో ముందర రోజే దాన్ని ఏమంటారు, ప్రధానం అని ఉంటుంది అనమాట సాయంత్రం. ప్రధానం అంటే ఆ రోజు ఎంగేజ్మెంట్, యాక్చువల్లీ దట్ ఈజ్ ఎంగేజ్మెంట్ ఫర్ అస్. ఇప్పుడు ఇగో ఈ ఉంగరం ఉంటుంది, ఈ షేప్లో ఉంగరం పెడతారు అనమాట, ప్రధానపు ఉంగరం అంటారు దీన్ని. ఓకే. సో ఆ రోజు పెళ్లి కొడుకుని చేయడము, వాళ్ళు చేసుకోవడము, తర్వాత వరపూజ అని చేస్తారు. వరపూజ అంటే పెళ్లి కొడుకుకి బట్టలు పెట్టడము, ఇవన్నీ జరుగుతాయి. అంటే మా వాళ్ళు బట్టలు పెట్టి ఆయనని లోపలికి తీసుకురావడము, అంటే ఆహ్వానించడము, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ప్రధానం జరుగుతుంది. ప్రధానంలో అత్తగారు మరి ఈయన మొత్తానికి ఉంగరం పెడతారు, మీకు నాకు ఉంగరం పెట్టి అది ప్రధానం, అది అయిపోతుంది ముందర రోజు ఇది. సో రాత్రి ఎవరి చౌల్డ్రా వాళ్ళు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయాము. నేను మా సిస్టర్స్ అంతా మాత్రం మేము కూర్చొని కాస్త కబుర్లు చెప్పుకున్నాము. నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు, కానీ వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఓకే, వాళ్ళకి మంచి ఒక గెట్ టుగెదర్ అయిపోయింది. మా పిన్నులు, మా అమ్మమ్మ అందరూ ఉన్నారు అప్పుడు. ఓకే, చాలా సరదాగా ఉండేది. అందులో యాదగిరిగుట్ట అనేసరికి అందరికీ ఇష్టం కదా. అవును. అందులో ఆ రోజుల్లో పూజలు, ఈ వ్రతాలు ఇవే ఉండేవి. రాత్రి పడుకున్నాము, పొద్దున్న తెల్లవారుజామున లేపించి ఇంకా స్నానం అన్నారు. పసుపు చీర కూడా పసుపులో ముంచి కడతారు అన్నమాట. పసుపు చీర, పట్టు చీర కొనేయడం నథింగ్ లైక్ దట్. కాటన్ సారీ పసుపులో ముంచి కడతారు అనమాట పెళ్లి కూతురికి. తర్వాత వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకుంటాం, అది వేరు విషయం. ఫస్ట్ అయితే ఇది. దెన్ మా పిన్నే చేసింది ఇవన్నీ మా పిన్నులే అనమాట, వాళ్ళ డ్యూటీ చేయడం. తర్వాత మా నాన్నమ్మ అనమాట, చెప్పాను కదా, అట్ట మీద పువ్వులన్నీ కుట్టి పూల జడ తయారు చేసింది. తర్వాత నానమ్మ ఆడకి మీరు చిన్నప్పుడు కూడా మీకు అందరికి ఆడ కుట్టేవాళ్ళు కదా మేడం? అల్లేవారు. మళ్ళా ఇప్పట్లో అన్నీ కొనేసుకుంటున్నాం, కానీ అప్పట్లో అన్నీ చేసేది మా నాన్నమ్మ. కొబ్బరి చిప్పలు పైనుంచి చెక్కు అంతా తీసి, ఆ చెక్కు తీసిన దాని మీద ఫస్ట్ డిజైన్ వేసి చెక్కు తీసేది అనమాట. అంటే ఒక డిజైన్ కనపడేది దాని మీద. ఇప్పట్లో ఉన్నాయి కదా, నువ్వు కూడా చూసుంటావు. అప్పట్లో ఇంట్లో మొత్తం అని నేను అలాంటివి చక్కెరతోటి అచ్చులు తయారు చేయడం, అన్ని రకాల బొమ్మలు దాన్ని షో లాగా పెడతారు అన్నమాట. ఇవి ఆడపిల్ల చేస్తారు. చిలకలు, అదేంటి చిలకలే, అన్ని రకాల చిలకలు, అవన్నీ బొమ్మలుగా తయారు చేయడము మా నాన్నమ్మ పని. మా నాన్నమ్మ మా పిన్నులు కలిసి చేసేవారు ఇవన్నీ. ఇంట్లో వారం రోజుల ముందరే హడావిడి అయిపోయింది అనమాట. మా పిన్నులు అందరూ వచ్చేసారు ఇంటికి. మా అక్కల్లో 3 అక్కలు వచ్చేసారు, వేరే ఊళ్ళ నుంచి వచ్చేవారు. అహ్మదాబాద్ నుంచి మా అక్క వచ్చేసింది. అలాగా ఊర్మిళ సరే రత్నమాల అక్క. అట్లాగా రాత్రి పడుకొని పొద్దున్న తెల్లవారుజామున లేపించి ఇంకా స్నానం అన్నారు. స్నానం అయ్యాక ఇంకా
అప్పుడే పూజలు మొదలయ్యాయి. ఓకే. పూజలు మొదలయ్యాయి కానీ అప్పటికి ముహూర్తానికి ముందరే, అంతకు ముందు రోజే ఏం చేశారంటే ప్రధాన వైభవంగానే కాశీయాత్ర పెట్టేశారు. అంటే మా తమ్ముడు మా ఆయన గడ్డం దగ్గర బెల్లం ముక్క పెట్టి ఈయన కాశీయాత్రకి వెళ్ళిపోతుంటారు. ఆ సీను ఓకే. వెళ్ళిపోతుంటే మా తమ్ముడు వచ్చి బావా మా అక్కని చేసుకో, ఎక్కడికి వెళ్ళకు అని బతుకులాడ్డాం. ఇదంతా పిచ్చి అంటే చిన్న డ్రామా. సో అదనమాట. సో అయింది పెళ్ళి. మధ్యాహ్నం దాకా పెళ్ళి జరుగుతూనే ఉంది. ఏవో ముహూర్తం మటుకు ఎర్లీ మార్నింగ్ అయిపోయాక హోమాలు చేస్తారు. స్నాతకం అంట, ఇదంట అదంట ఏవో అన్నీ చేస్తారు. సో పొద్దున్నే గౌరీ పూజకే నాకు 3 గంటలకి లేపించారు. అప్పటి నుంచి అక్కడ కూర్చోవడం, మళ్ళా దిగడం, ఎంత హెక్టిక్ అయిపోయిందంటే. బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా ఉంటుందా మేడం? అన్నీ ఉంటాయి కానీ పెళ్ళి అయ్యేదాకా అన్నం పెట్టరు. అచ్చా. ముహూర్తం అయ్యాక అప్పుడు భోజనం చేయడమే, బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. అందరూ చేస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రం తినరు. అట్లా మ్యారేజ్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇంకేంటి అయ్యాక ఇంకా భోజనానికి టైం అయిపోయింది. అప్పుడు పెళ్ళి అయిపోయింది. ఇంకా సాయంత్రం వెంటనే మన గుళ్ళోకి దర్శనానికి వెళ్ళాము అందరం కలిసి. ఆ గుళ్ళోకి దర్శనం అయ్యే ముందర ఎపిసోడ్ ఏంటంటే, మా ఆడబిడ్డ అమెరికా నుంచి ఒక సూట్ బట్ట తీసుకొచ్చి, మొత్తం కోటు సుధా మేడం తీసుకొస్తే అది ఏం చేశారు, ఈయన మా అమ్మకి ఇచ్చేసి మీరు పెట్టినట్టు పెట్టేయండి అన్నారు. మా అమ్మ అదే చేసింది. పొద్దున్న ముందర రోజు వరపూజ ఉన్నది అని చెప్పాను కదా, ఆ టైంలో ఆయనకి ఏదో పెట్టాలి కదా, ఈయన తీసిపెట్టేది, మా అమ్మ తీసిపెట్టేది. దానికి పెద్ద గొడవ జరిగింది ఇంట్లో, ఫైట్. ఈయనకేం తెలుసో ఏం తెలియదో నాకు తెలియదు, మా అక్క చెప్తుంది కదా అన్ని. ఆ సూట్ అక్కడ ఈ అమ్మ పెట్టినందుకు ఇంత పెద్ద గొడవలు జరిగాయట. నేను తెచ్చింది పెడతారా అట్లా, ఇలాంటి ఈ ఫైట్లు పెళ్ళిళ్ళల్లో ఉంటాయి. ఈ రోజుల్లో ఉంటాయి ఎలా నాకు తెలియదు కానీ ఆ రోజుల్లో మస్తు సీన్లు ఉంటాయి ఇట్లాంటివి. సో ఆ ఫైట్ జరిగింది. దాంతో అందరికీ కొంచెం వాళ్ళ సైడ్ వాళ్ళకి అందరికీ గాబరా అంటే అన్ఈజీనెస్, డిస్కంఫర్ట్. ఇప్పుడు ఒకళ్ళ మూడ్ బాగాలేదంటే ఆ పరిసరాల్లో అందరి మూడు బాగుండదు. ఆ వైబ్స్ అలా ఉంటాయి. ఇప్పుడు మన వైబ్స్ అని వాడచ్చు వర్డ్, అప్పట్లో వైబ్స్ అని తెలియదు. సో అలాగా పెళ్ళయింది. సో ఇలాంటి జరుగుతున్నప్పుడు మీరు సారు మాకేం తెలీదు, కూల్ అసలు మాకు ఈ గొడవ జరిగిందని కూడా తెలియదు. అంతా అయిపోయాక చెప్పింది మా అక్క, ఇలా గొడవ పెట్టుకున్నారు, మా అక్కతో గొడవ పెట్టుకున్నారు. మా నాన్నమ్మని ఇష్టం వచ్చిన మాట్లాడేసరికి తను తట్టుకోలేకపోయింది. తట్టుకోలేక కొంచెం ఏడవడాలు దాంతో జరిగింది. అవన్నీ నాకేం తెలీదు. ఈవెన్ ఆఫ్టర్ షీ టోల్డ్ మీ ఆల్ దీస్ థింగ్స్ నాకే ఫీలింగ్ లేదా అలాగా. ఏం చెప్పాలంటే గ్రేటెస్ట్ క్వాలిటీ మేడం. అంటే ఎన్ని చుట్టుపక్కల నాకు ఒక డ్రామాలాగా జరుగుతున్నాయి జనరల్గా ఫ్యామిలీలో. సో వాటన్నిటి దాన్ని ఏమంటారంటే తామరాకు మీద నీటి బొట్టులాగా అని చెప్తూ ఉంటారు కదా. మీకు మెడిటేషన్ రాకముందైనా స్పిరిచువల్ రాకపోయినా బై నేచర్ ఇట్ ఈస్ దేర్. ఆయనైతే అస్సలు లేదు, అప్పటి నుంచి కూడా లేదు. అప్పటి నుంచి కూడా ఇలాగే ఉండేవారు. ఏది పట్టించుకునేవారు, ఇంటి విషయాలు ఏది పట్టించుకునేవారు కాదు. ఇంట్లో ఏమన్నా కొట్టుకొని సావని, ఇంట్లో ఏం పట్టించుకునేవారు కాదు. పో మ్యామ్. సో ఇందులో నుంచి మేము తెలుసుకున్న ఒక గొప్ప అమృతమైన విషయం ఏంటంటే ఈ స్వర్ణామృతంలో అంటే మ్యారేజ్ అప్పుడు మనకు అన్నీ జరుగుతున్నా సరే, సో ఒక స్టెబిలిటీ అనేది, ఒక కూల్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే నాట్ ఓన్లీ ద మ్యారేజ్ పార్ట్, జనరల్గా సో ఎస్పెషలీ ఫ్యామిలీస్ సో ఉన్నప్పుడు సో మన ఒక మైండ్లో ఉన్న కూల్నెస్ అనేది
మనం బ్రేక్ అవ్వకూడదు, బ్రేక్ అవ్వకూడదు. మనం బ్రేక్ అవ్వకూడదు. సో అవన్నీ కూడా ఒక పాసింగ్ క్లౌడ్ లాగా వస్తూ పోతూ ఉంటుంది. వస్తూ పోతూ ఉంటాయి. అది ఎప్పటికీ ఉండవుగా, ఆ మూమెంట్స్ ఎప్పుడు అలా నిలిచిపోవు, ఆ మెమరీస్ కూడా నిలిచిపోవు, ఆ మెమరీస్ కూడా ఎక్కడికో అడుగునికి వెళ్ళిపోతాయి. ఓన్లీ ఫర్ సమ్ టైమ్, ఓన్లీ ఫర్ సమ్ ఫ్యూ మినిట్స్, ఫ్యూ అవర్స్, మేబీ ఫ్యూ అవర్స్, అంతే. అంటే ధ్యానం లేని వాళ్ళకి అదే పెద్ద ఇష్యూ. కరెక్ట్. ధ్యానం లేని వాళ్ళకి దాన్ని భూతద్దం పెట్టి ఎప్పుడు చూస్తూనే ఉంటారు, అదే ఇష్యూ వైపే ఎక్కువ డిస్కషన్ కూడా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది వాళ్ళ ఇంట్లో. కానీ ధ్యానం ఉన్న వాళ్ళకి, ధ్యానానికి వెళ్ళబోయే స్థితి ఉన్న వాళ్ళకి ఇవేమీ ఎఫెక్ట్ ఇవ్వవు నా ఉద్దేశం ప్రకారం. విట్నెస్ లాగా చూస్తారు, విట్నెస్ లాగా చూస్తుంటాం. ఫస్ట్ నుంచి కూడా నేను అస్సలు ఏమీ పట్టించుకునేదాన్ని కాదు. ఇంట్లో నిజం చెప్పాలంటే ఇంతమంది సిస్టర్స్ మీద నాకు ఏ ఇంపార్టెన్స్ ఎప్పుడు దొరకలేదు, కనుక నాకు ఇంపార్టెన్స్ కావాలని ఎప్పుడు క్రేవింగ్ పోయింది. ఓకే. ఫస్ట్లో ఉండేది, నా పెళ్ళైన కొత్తలో నాకు ఉండేది, నాకు ఇంపార్టెన్స్. అరే ఇంట్లో ఎలాగ దొరకలేదు, హస్బెండ్ దగ్గర దొరుకుతుందేమో అని. కానీ ఎప్పుడైతే కొన్ని రోజుల్లో హస్బెండ్ దగ్గర కూడా దొరకదు అని తెలిసిందో, అంటే వాళ్ళ ఫ్యామిలీ అటాచ్మెంట్ వల్ల, ఇట్స్ ఓకే. ఓకే. అంటే ఏ సిచ్యువేషన్ అన్నా దాని ఇప్పుడు మన అడ్జస్ట్ అయిపోవడం నేర్చుకున్నాను. అడ్జస్టింగ్, ఐ క్యాన్ యూజ్ దట్ వర్డ్. అడ్జస్ట్ అయిపోవడం నాకు బాగా అలవాటు అయిపోయింది. ఆ టైంని యాక్సెప్ట్ చేయడం, అంతే. యాక్సెప్ట్ అండ్ అడ్జస్ట్. అది నాకు చిన్నప్పటి నుంచి కూడా మేబీ నా నేచర్లో ఉందో లేకపోతే నా డెస్టినీలో ఉందో. ఎందుకంటే ఇంత పెద్ద సిచ్యుయేషన్స్ రావాలి, ఇంత పెద్ద దీవి చేయాలి అంటే అడ్జస్ట్మెంట్ లేకపోతే నేను చేయలేను. ఇప్పుడు ధ్యాన మహాచక్రాలు కానీ లేకపోతే సొసైటీ విషయాలు కానీ అడ్జస్ట్మెంట్ లేకపోతే జరగవు. కనుక నాకు అప్పటి నుంచే ట్రైనింగ్ ఇవ్వబడిందేమో దాని గురించి. సో మీ చైల్డ్హుడ్ డేస్లో కూడా మీరు ఒకసారి వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ చెప్పారు. సో ఒకసారి నాకు ఇట్లా తేలి కుట్టినప్పుడు మా ఫాదర్ వచ్చి చాలాసేపు ఉన్నా సరే నేను ఇప్పుడు ఈ పెయిన్ ఖచ్చితంగా నేను భరించాలి, దాన్ని సిచ్యువేషన్ నేను యాక్సెప్ట్ చేయాలి. సో మీరు పక్కన ఉన్నా సరే దాన్ని నాకు మీరు తగ్గించలేరు, సో మీరు వెళ్ళి మీ రూమ్లో పడుకోండి, ఐ విల్ ఫేస్ మై పెయిన్ అని అది ఒక ఇన్సిడెంట్ చెప్పారు మేడం. రైట్. సో ఇది కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ అప్పటి నుంచి అవుతుంది, చిన్నప్పటి నుంచి. అది ఇంకా మా నాన్నగారు నన్ను ఎత్తుకునే వయసు అది, మేబీ 8-9 years. అంతే, 8-9 years అప్పటికి నన్ను ఎత్తుకున్నారు. అంటే పెద్ద పిల్లని అయితే ఎత్తుకోరు కదా. అప్పుడే అనిపించింది అంటే ఇంకోళ్ళని మన కోసం బాధపెట్టకూడదు అని. అట్లా అంటే మన బాధ ఎలాగ మనం పడాలి, ఇంకోళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం. సో ఆ బాధ మనకి రావడం మన లెర్నింగ్ అంటారు మేడం. చాలా వరకు లెర్నింగే, మన కెపాసిటీ, మన పేషెన్స్, ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది కదా. మనం పెంచుకుంటాం ఇంకా. మనం ఎంతవరకు ఓర్చుకోగలము. ఒక్కొక్క ఇన్సిడెంట్ తీసుకొస్తుంటాడు లైఫ్లోకి మాస్టర్స్. మనం ఎంతవరకు ఓర్చుకుంటామో, ఈ పిల్ల ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వి విల్ డిసైడ్ దెన్. సో మన ఓర్పు ఎంత ఉందనేది చెప్పేదానికి ఒక టెస్ట్ లాగా ఇస్తారు, అది ఇస్తారు. సో దాంతో మన ఓర్పు పెరగడం అనేది జరుగుతుంది. మనం పెంచుకున్నామా మనం గెలుస్తాం, లేదంటే పెంచుకోలేమా వెనక్కి వెళ్తాం. ఇప్పుడు ఒక సిచ్యుయేషన్ ఉంటుంది, అయ్యా ఈయనతోనే నాకు పెళ్లి బాగుంది, కానీ జరిగి ఆయన ధ్యానంలోకి వెళ్ళే లోపల నన్ను సిద్ధం చేయాలి. అంటే దేన్నన్నా తీసుకుంటుందా లేదా వెనక్కి వెళ్ళిపోతుందా. ఎప్పుడైతే నా పెళ్ళాక నా చిన్న రూమ్లలో నన్ను పెట్టారో, మేము ఇద్దరమే ఉండేవాళ్ళం. నా పెళ్ళయ్యాక జస్ట్ ఇమీడియట్గా నా పెళ్ళైన వెంటనే నేను చెప్తున్నాను, చిన్న ఎంత మన 2 బాత్రూమ్లు కలిస్తే ఎంత ఉందో అంత రూమ్ ఉండేది నాకు. చిన్న మెట్ల గది,
ఆ మెట్ల గది కింద ఏమో వంట చేసుకునేదాన్ని నేను. అప్పట్లో ఈ గ్యాస్ స్టవ్లు ఇవన్నీ ఏం లేవు మాకు. ఆ పంప్ స్టవ్ ఉంటుంది, నాకు అది ఎలా వెలిగించాలో కూడా తెలియదు. ఓకే. అలాగా మనీ మేనేజ్మెంట్ తెలీదు. 150 రూపాయలు వచ్చేది నెలకి నాకు. ఆ 150 రూపాయలు నెలంతా గడవాలి. దెర్ ఈజ్ నో అదర్ మనీ. సో ఇప్పుడు మీరు మ్యారేజ్ యాదగిరిగుట్టలో అయ్యాక సో మీరు వెళ్ళడము ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో మేడం సెపరేట్ గా? లేదు, ఫస్ట్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎక్కువ రోజులు లేను, సెపరేట్ గా వచ్చేసాను. సో మీరు ఫస్ట్ వెళ్ళేసి తర్వాత ఇంకొక ఇల్లు? మా అదే సొంత ఇల్లు ఉంది కదా నా, ఇప్పుడు అంబర్పేటలో మేము ఉన్నాము. ఆ ఇంట్లోనే అనమాట. ముందర ఒక రూమ్ ఉండేది, దాని పక్కన మెట్ల గది ఉండేది. అంటే అది ఇండిపెండెంట్ హౌస్ మేడం? ఇండిపెండెంట్ హౌస్, కానీ తక్కిందంతా అద్దెకిచ్చేసారు. సో మిగతా అంతా అద్దెకిచ్చేసి ఆ అద్దె మేము తీసుకునేవాళ్ళం. ఎంత? 150 రూపాయలు. సో ఆ అద్దె వచ్చేసి 150 అంతే. ఓకే. అప్పట్లో అద్దెలు ఎంత ఉండేవి? 75, 80 అట్లా ఉంటాయి. ఓకే. సో నాకేంటంటే అప్పుడు మనీ మేనేజ్మెంట్ తెలియనప్పుడే ఆ సిచ్యుయేషన్స్ అలా క్రియేట్ అయ్యి అలా అడ్జస్ట్మెంట్స్ అన్నీ అప్పటి నుంచే నేను ట్రైనింగ్ తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంట్లోకి ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్లోకి వచ్చేసారు. బట్ మిగతా అంతా ఇల్లు ఉంది కదా మేడం, అది అందులోనే ఉండకుండా అదంతా అద్దెకి ఇచ్చి మీరు చిన్న రూమ్లో ఎందుకున్నారు మేడం? డబ్బు లేక. ఓ, అదే రీజన్. మా ఆయనకు ఉద్యోగం లేదు కదా, పత్రి గారికి ఉద్యోగం లేదు అప్పుడు. ఓకే. సో ఉద్యోగం లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా బావగారు కూడా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్, అది ఎంత వస్తుంది? రాదు, వాళ్ళ దానికే సరిపోతుంది. మా అత్తగారి దగ్గర ఏం డబ్బు లేదు చెప్పాలంటే. సో మా అమ్మ దగ్గర ఏమీ లేదు. మా ఉద్యోగం వస్తే మాకు ఎంత జీతం వస్తే మేము అంతలో బతకాలి. ఓకే. అందులో ఈయన ఏ రకం, ఒకళ్ళ దగ్గర ఒక పైసా తీసుకునే రకం కాదు, ఏ హెల్ప్ ఎవరి దగ్గర తీసుకునే రకం కాదు. సో ఏమవుతుంది, వచ్చిన డబ్బుతోనే మేనేజ్ చేయాలి. 150 రూపాయలు ఎంత వచ్చేది? ఓ 15 రూపాయలు బియ్యం, 15 రూపాయలే బియ్యం వచ్చేది నాకు నెలకి సరిపడా బియ్యం. అది ఓ 5 రూపాయలది కందిపప్పు. సో ఇలా లెక్క కట్టుకుంటే మహా అయితే ఓ 50 రూపాయల్లో సరుకులు ఇంకా తక్కినవన్నీ వచ్చేవి. ఇంకా వేరే యాక్టివిటీస్కి ఏం లేదు ఇంక. ఓకే. అది కూడా మేనేజ్ చేయడం వచ్చేది కాదు. ఒక్కసారి సినిమాకి వెళ్ళిపోయామంటే అయిపోయా, ఖతం. ఓకే. వంట రాదు మీకు అసలు? అప్పుడు అస్సలు వంట రాదమ్మా నాకు. అస్సలు స్టవ్ వెలిగించడమే రాదంటే ఇంకా వంట సంగతి దూరం. చెప్పాను కదా, అప్పుడు ఏదో చిన్నతనాల్లో ఎప్పుడో చేశాను, ఆ తర్వాత మర్చిపోయాను, టచ్ లేదు. అందులో మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఎప్పటి నుంచో ఉంది, ఇక్కడ గ్యాస్ స్టవ్ లేదు. ఓకే. అన్నీ జస్ట్ ఆపోజిట్ సిచ్యుయేషన్స్కి వచ్చేసాను నేను. పెద్ద బంగ్లా మాది, మరి చిన్న ఇంటికి వచ్చాను, ఒక రూమ్కి వచ్చాను. చిన్న ఇల్లు ఏంటి, ఒక రూమ్కి వచ్చాను. ఈ రోజుల్లో 2 బెడ్రూమ్లు 3 బెడ్రూమ్లు ఉంటే తప్ప పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. నీకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే తప్ప పెళ్లి మాట దూరం, అసలు ఆలోచించని కూడా ఆలోచించరు. ఓకే. కానీ ఆ రోజుల్లో అదంతా లేదు. సో అలాగా ఆ చిన్న రూమ్లో వంటింట మెట్ల గది కింద వంట చేసుకుంటూ, నిజంగా నాకు చెప్పాలంటే ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజులే ఎంతో బాగున్నాయనిపిస్తుంది. ఏమీ లేని రోజులే బాగుంటాయమ్మా ఎప్పుడైనా కానీ. అన్నీ ఉన్న కొద్దీ దానికి ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఉంటాయి. ఎంత ఉంటే అంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. అప్పుడు ఏముంది, హాయిగా చేసుకునేవాళ్ళం, తినేవాళ్ళం, ఉంటే తినేవాళ్ళం, లేకపోతే లేదు. ఒకసారి కొన్ని రోజులు పల్లీలు తిని కూడా బతికాం. పల్లీలు అదే దాన్ని ఏమంటారు మీరు, వేరుశనగలు అంటారు, పీనట్స్. అలాగా ఒక్కొక్కసారి ఉండేది కాదనమాట. కొన్నాళ్ళు అని కాదు, ఒక్కొక్కసారి ఉండేది కాదు. ఓకే. సో అలాగా స్పెండ్ చేసి కష్టపడి అప్పుడే ఈ శాస్త్రి మన సంగీతం పాడతారు చూడు, మన శాస్త్రి గారు అని, శేషయ్య శాస్త్రి అని, ఆయన అప్పుడు పరిచయం అయ్యారు ఈయనకి. ఆ ఎదురింట్లోనే ఆయన ఉండేవారు అనమాట, వాళ్ళు ఉండేవారు. ఆయన ఈయన ఫ్లూట్ వాయించడం చూసి ఎక్కడో మంచి ఫ్లూట్ వాదన వినపడుతుంది అని చెప్పి ఆయన వెతుక్కుంటూ ఎదురుగుండా ఆయన ఇల్లే వచ్చారు. సార్ అప్పుడు ఫ్లూట్ ప్లే చేస్తున్నారు? అయ్యో బాగా ప్లే చేస్తారు.
అప్పుడు సార్ ఐఏఎస్ కూడా అప్పుడే అన్నా మేడం ప్రిపేర్ అయ్యారు. ఐఏఎస్ అప్పటికే ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ కూడా అయిపోయింది, కానీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. అప్పుడు మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నారా మేడం ఆ టైంలో? లేదా, అది అయిపోయింది, ఇంకా ఫేజ్ అయిపోయింది. ఇంకా జాబ్ వెతుక్కోవడమే ఇంకా నెక్స్ట్. ఓకే. సో అప్పుడు పరిచయం అయ్యాడు అనమాట ఆయన. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రెండ్షిప్ ఉంది చూడు. ఓకే. చిన్న ప్లేస్ అయినా రూమ్ అయినా కానీ తర్వాత మీకు వంట రాకపోయినా ఏం చేయకపోయినా యూఆర్ సో హ్యాపీ. మొన్న ఎపిసోడ్లో చెప్పారు కదా, షీ నెవర్ కంప్లైంట్ అని. Yeah. ఐ నెవర్ కంప్లైంట్. నా చిన్న ఇల్లు ఇంతే రూమ్ ఎందుకు ఇచ్చావు, నాకు పెద్ద ఇల్లు రూమ్ కావాలి. నెవర్ నెవర్ ఎవర్ కంప్లైంట్ అబౌట్ ఎనీథింగ్. గ్రేట్ మేడం. నెవర్. ఫుడ్ లేవు, పైసలు లేవు, నీకు ఉద్యోగం లేదు, మనకి ఎలా గడుస్తుంది, నో, అసలు ఆలోచన లేదు. ఎందుకు మరి నేను ఏ మట్టితో తయారయ్యానో తెలియదు, కానీ నాకు ఏ ఆలోచన లేదు. దిస్ క్వాలిటీ హస్ బీన్ గ్రేట్ సపోర్ట్ సార్ మేడం. సార్కి చాలా సపోర్ట్ అది. ఎందుకంటే పెళ్ళాం పొద్దుకూకులు అన్నీ లేవని సతాయిస్తుంటే ఏం చేయగలడు? అత్తే ఇత్తే అలాగే కదా చాలామంది లంచాలకు గురి అయ్యేది ఇందుకే, అడ్డదారులు తొక్కేది ఇందుకే. నాకు కోరుకుంటే నేను సంపాదించుకుంటాను అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. నాకు కావాలి అనేది ఎవరు చెప్పరు. టైం ఎలా స్పెండ్ చేసేవాళ్ళు మేడం ఇనీషియల్గా మీ మ్యారేజ్ డేస్లో? అంటే మూవీస్కి వెళ్ళడము? వెళ్ళేవాళ్ళం, మూవీస్కి వెళ్ళేవాళ్ళం. ఎంత 4 రాళ్ళు చేతిలో ఉంటే చాలు, నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం హ్యాబిట్స్ దాకా. ఓకే. నడుచుకుంటూ వెళ్ళిపోయి, అప్పట్లో ట్రాఫిక్ ఉండేది కదా, సందుల్లోంచి వెళ్ళిపోతే హ్యాబిట్స్ ఆ రోజుల్లో దగ్గర అనిపించేది. మరి ఓకే, చాలా బాగుండేది మొత్తానికి. అయితే ఆ డేస్ అన్ని మెమొరబుల్, వెరీ వెరీ గోల్డెన్ డేస్ ఐ కెన్ సే. యా. ఒక రకంగా ఆలోచిస్తే సార్ ఆ టైంలో అంత టైం స్పెండ్ చేయడానికి కూడా బాగుంటుంది మేడం. ఒక ఆ టైంలో జాబ్ లేకపోయినా కూడా ఈ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ యూ. దట్ వాజ్ మెమొరబుల్. మెమొరబుల్. మేబీ అందుకోసమే ఆ ప్లాన్ జరిగింది. అంతే, అందుకే అలా ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్. అంతే. తర్వాత ఇంకా దొరకరు అని చెప్పి ముందే నీకు ఎంతకాలం అంతా తీసుకో అని చెప్పించుంటారు. బట్ మీరు అన్ని యాక్సెప్టెన్సీతో 100% తీసుకోవడం అనేది దట్ ఈస్ అల్టిమేట్ మేడం. అది చిన్నప్పటి నుంచి వచ్చేసింది, ఏంటో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు. అది చిన్నప్పటి నుంచి ఎందుకో ప్రతిదీ అడ్జస్ట్. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ 8లో ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు చాలా అద్భుతమైన ఇన్సిడెంట్స్. పత్రి మేడం, పత్రి సార్, సో మ్యారేజ్ జరిగిన సంఘటనలు కావచ్చు. సో ఎస్పెషల్లీ మన ఇంట్లో జరుగుతూనే ఉంటుంది, ఎస్పెషల్లీ ఇటువంటి అకేషన్స్లో ఎన్నో రకమైన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఎలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే ఒక డిస్టర్బ్కి సంబంధించిన ఎన్నో చుట్టూతో జరుగుతుండొచ్చు మన అకేషన్స్లో. బట్ అవి ఏవి కూడా మనకు అస్సలు మన మైండ్లోకి ఎక్కించుకోకుండా ప్రశాంతంగా ఉండాలి అనేది ఒక గ్రేట్ మెసేజ్ ఈరోజు మనం స్వర్ణామృతంలో ఒక విషయం అమృతమైన విషయం తెలుసుకున్నాం మనం. ఎందుకంటే మేడం సార్ అంత కూల్గా హ్యాండిల్ చేశారు. అది బిఫోర్ మెడిటేషన్ రాకముందే ఇవంతా కూడా ఒక బిల్ట్-ఇన్ క్వాలిటీస్. సో మనం కూడా ధ్యానంలోకి వచ్చాక మన చుట్టూతో ఎన్ని జరుగుతున్నా సరే అవన్నీ కూడా ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా అలా జస్ట్ వీ హ్యావ్ టు బీ విట్నెస్. అండ్ అవన్నీ కూడా ఇందాక మేడం చెప్పినట్టుగా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే, కాసేపు ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ వీ షుడ్ నాట్ కంప్లీట్లీ అక్కడే అందులోనే ఉండకుండా వీ హ్యావ్ టు కమ్అవుట్. సో ఈరోజు మేడం గారు చాలా డీటెయిల్డ్గా మేడం యొక్క జీవిత సంఘటనల ద్వారా దాని డీటెయిల్గా ఒక మెసేజ్ ఇచ్చారు మనకి. సో తర్వాత మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడున్నా సరే, అది చిన్న ప్లేసా పెద్ద ప్లేసా, మన రిసోర్సెస్ అవేవి కూడా మనం టచ్ చేయకుండా ఎలాంటిదైనా సరే మనం యాక్సెప్టెన్స్ అనేది 100%గా ఉండాలి. సో అది మనకు మాస్టర్స్ మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన సిచ్యువేషన్. అందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది. అందులో నుంచి నేర్చుకోవడమే కాకుండా ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకొని హ్యాపీగా ఉండడం అనేది ఒక గ్రేట్ మెసేజ్. సో మేడం సార్ ఇప్పుడు చూస్తే ఒక PSSM, ఒక
విశ్వరూపం మనం అందరం మనం చూస్తున్నాం. బట్ మేడం సార్ ఇద్దరు ఆ జర్నీని ఎంత చిన్న రూమ్లో స్టార్ట్ చేసేసి అదంత ఆ ప్లేస్లో ఉన్నా కూడా స్టిల్ దేవర్ సో హ్యాపీ. సో అదొక గ్రేట్ మెసేజ్ మన అందరికి కూడా. సో పిఎస్ఎస్ఎం వరల్డ్ మొత్తం ఉన్నా కూడా స్టిల్ ఇప్పటికి కూడా దే ఆర్ సో సింపుల్ అండ్ హంబుల్ అండ్ సో పవర్ఫుల్. సో ఫ్రెండ్స్, ఈ స్వర్ణామృతంలో ఈ యొక్క 2 అమృతమైన విషయాలు ఈరోజు మనకు పత్రి మేడం అందించారు. నౌ myself and Patri madam, we are signing off.